వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఈ చింతపండుని బాగా పిసకాలి. మనకి ఈ పిప్పి అవసరం లేదండి, చింతపండులోని రసం సరిపోతుంది. ఇలా బాగా పిసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 టమాటాలు చూడండి, ఈ 2 టమాటాలు వేసి ఈ 2 టమాటాలను కూడా కొంచెం పిసకాలి. ఇలా టమాటాలను కూడా బాగా పిసికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని మీ పులుపుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా మీరు ఎంత పులుపు అయితే తినగలరో అంత వాటర్ వేసుకోండి. ఒకసారి టేస్ట్ చేసుకొని దీంట్లోనే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 3 అలా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అండి, ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసి ఈ ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. ఒకసారి కలిదిప్పాలి. ఇవి మొత్తం బాగా మరగాలండి. ఇవి అవి మరుగుతుండగా మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 4 తీసుకున్నా సరిపోతుంది. ఇవి 3 మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసి ఇంకొంచెం సేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీనిని పక్క స్టవ్కి మార్చుకొని దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద బాండిలి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ. ఈ ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి రసానికి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి, ఈ పొడిని మీరు రోట్లో కూడా వేసుకోవచ్చండి. రోట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఒక్కసారి వేగనివ్వాలి. ఇలా వేగింది కదా, దీనిని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రసం, ఆ రసంలో వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఈ రసంలో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. రసంలో వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. ఎందుకంటే మనం ఈ తాలింపు వేసాం కదా, ఈ తాలింపు కూడా బాగా కలిసిపోయి
టేస్ట్ బాగుంటుందండి. ఇంకొక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. చూసారు కదండి హోటల్ టైప్లో రసం ఎలా తయారు చేసుకోవాలో. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.